హాయ్! హలో! వెల్కమ్ టు ద లీగల్ స్టోరీస్. అండ్ ఈరోజు మోహన్ బాబు యూనివర్సిటీ 26 క్రోర్స్ స్కామ్ అనేది లాస్ట్ 3 ఇయర్స్ నుంచి చేసిందని రిపోర్ట్ ఇచ్చారు. అండ్ ఆల్సో అక్కడున్న హైయర్ ఎడ్యుకేషన్ వాళ్ళు కూడా వాళ్ళకి ఫైన్ అనేది 15,00,000 ఫైన్స్ ఇంపోజ్ చేశారు. బట్ అక్కడున్న హెడ్ మోహన్ బాబు యూనివర్సిటీ హెడ్ అండ్ ప్రిన్సిపల్ ఇన్‌చార్జ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు హైకోర్ట్ నుంచి స్టే తెచ్చుకున్నారు. అది ఒక 3-4 వీక్స్ వరకు వాళ్ళకి ఎఫెక్ట్ ఉంటుందండి. దాని తర్వాత డెఫినెట్‌గా వాళ్ళ మీద యాక్షన్ అనేది తీసుకుంటారు. బట్ ఆ 26 క్రోర్స్ అనేది ఇమ్మీడియేట్‌గా కట్టగలుగుతారా అంటే లేదండి. బికాజ్ హైకోర్ట్ అనేది వాళ్ళ కేస్ అనేది రన్ అవ్వాలి. అది ఫైనల్‌గా జడ్జిమెంట్ వచ్చిన రోజు ఎప్పుడైతే కట్టమని ఆర్డర్ ఇష్యూ చేస్తారో అప్పుడే దాని మీద వాళ్ళు పే చేయగలుగుతారు. అండ్ అప్పుడే స్టూడెంట్స్ అందరికి రీచ్ అవుతుంది అమౌంట్ కూడా. అంటిల్ దట్ ఇప్పుడు హైకోర్ట్ మాత్రం ఒక ఆర్డర్ ఇష్యూ చేసింది. వాళ్ళ మీద అక్కడున్న యూనివర్సిటీ స్టూడెంట్స్ ఎఫెక్ట్ అవ్వొద్దు అంటే వెంకటేశ్వర యూనివర్సిటీకి ఇన్‌చార్జ్ అనేది ప్రొవైడ్ చేశారు.